హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు వంశీ భూమిక వ్లాగ్స్. అందరైతే ఎట్లున్నారు, బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ అయితే వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎట్లా అనిపించింది అనేది. అయితే వీడియో ఏంటంటే, ఫస్ట్ అయితే అందరికీ సారీ, కొంచెం వాయిస్ స్లో ఉంది. ఈ 2-3 రోజులలో అయితే మైక్ అయితే ఆర్డర్ చేసిన వస్తుంది. తప్పకుండా అయితే మైక్ పెట్టుకొని మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే పిల్లల్ని పడుకోబెట్టిన కాబట్టి నేను పెద్దగా మాట్లాడితే పిల్లలు లేస్తారనే ఒకే ఒక కారణంతో స్లోగా అయితే మాట్లాడుతున్నా. అందుకే ఫోన్ కూడా కొంచెం దగ్గర పెట్టుకున్నానంటే. ఇప్పుడు 1 ఇయర్ నుండి చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ నన్ను అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఈరోజు కూడా ఒక కామెంట్ అయితే వచ్చింది. అసలు వీడియో ఏంటంటే, మీ అయిన వాళ్ళు ముస్లిమ్సా, ఇంకొకటి అమ్మమ్మ బొట్టింది పెట్టుకోదు అని చాలామంది అడుగుతున్నారు. అన్నిటికైతే ఈరోజు ఆన్సర్ ఇద్దామనుకొని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాం. అందరైతే ఫస్ట్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, నువ్వు ఎప్పుడు పూజలు చేయవెందుకు, ఎప్పుడు నువ్వు పూజలు చేయవన్నట్టుగా కూడా నన్ను చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. నిజమే, కరెక్టే, మీరు అబ్జర్వ్ చేసిరు. నేను ఎప్పుడైతే పూజ చేయను అంటే, కామెంట్ పెట్టేవాళ్ళు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పూజ చేయను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం పూజ చేస్తా. ఏమన్నా పండుగలు ఉంటే వెళ్తా. అది ఏంటో దానికి కూడా రీజన్ అయితే అని చెప్తా. ఫస్ట్ అయితే మా ఆయన ముస్లిమ్సా, క్రిస్టియన్సా, హిందూసా అని చాలామంది ఎప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానుంది అంటే ఇప్పుడు ఈ 1 ఇయర్ నుండి ఒకటే అడుగుతున్నారు. నేను ఎవరైతే ఏముంది అందరం ఒకటే కదా అన్నట్టుగా చెప్పొద్దు అనుకున్నా, కానీ ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా, పాపం మీకు కూడా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నా. ఫుల్ వీడియో తీయండి అక్క అని చాలామంది చాలా విధాలుగా కామెంట్ అయితే పెడుతున్నారు. కొంతమంది హోమ్ టూర్ తీయమంటారు, కొంతమంది కిచెన్ టూర్ తీయమంటారు, ఇంకొంతమంది మా పెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీయమని అడుగుతున్నారు. అన్నీ ఒక్కొక్కటి ఒకరు తప్పించి ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే తప్పకుండా పెడతా. అందరైతే చూడండి, మీరు అడిగిన ప్రతి ఒక్క వీడియో అయితే వస్తుంది. తప్పకుండా అయితే లైక్ చేయండి. కొంచెం నాకు హెడేక్ ఉంది, ఎవరైతే ఏమనుకోవద్దు. కొంచెం వీడియో తీసేందుకు ఒక్క కూడా లేదు, వీడియో తీసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు, నేనే తీసుకోవాలి. మీకు తెలుసు ఏదైనా పరిస్థితి అయితే. మీ ఆయన వాళ్ళు క్రిస్టియన్ అయితే ముస్లిమ్సా క్రిస్టియన్స్ అని అడుగుతున్నారు కదా. మా ఆయన వాళ్ళైతే ముస్లిమ్స్ అయితే కాదు, మా క్యాస్టే. క్యాస్ట్ అనేది అయితే నేను మెన్షన్ చేయాలనుకోవట్లేను. కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు కదా మన క్యాస్ట్ మనం చెప్పుకోవడం, తప్పేం లేదు. కాకపోతే నేను చెప్పాలనుకోవట్లేదు. మాదైతే సేమ్ క్యాస్ట్, వేరేం కాదు. మా ఆయన వాళ్ళది నాది సేమ్ క్యాస్ట్ అన్నట్టు. కాకపోతే మీ అమ్మమ్మ బొట్టింది పెట్టుకోదు అని అడుగుతున్నారు కదా. ఇప్పుడైతే మా ఆయన అయితే ముస్లిం అయితే కాదు, మా క్యాస్టే. మాకు కొంచెం దూర బంధువులే, అంటే బంధువులు ఏం కాదు, కానీ మా క్యాస్ట్ వాళ్ళు కదా. అంతే. అమ్మమ్మ బొట్టింది పెట్టుకోదు, నేను పూజలు ఎందుకు చేయను అనేది మాత్రం ఇప్పుడు చెప్తున్నా. అమ్మమ్మ బొట్టింది పెట్టుకోదంటే అమ్మమ్మ క్రిస్టియన్ అన్నట్టు. అమ్మమ్మ ఇప్పుడు దేవిని నమ్మి 30-40 ఇయర్స్ అవుతుందంట, 40-30 సంవత్సరాల దాకా అవుతుందంట అమ్మమ్మ అయితే దేవిని నమ్ముకొని. అమ్మమ్మ బొట్టు పెట్టుకోదు. నెక్స్ట్ పూజలు ఎందుకు చేయను అంటే, అమ్మమ్మ క్రిస్టియన్ కదా, అత్తమ్మ కూడా పూజలు చేయదు అన్నట్టు. అత్తమ్మ పూజలు చేయదు కాబట్టి నేను కూడా పూజలు చేయను, అంతే. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా పెద్దగా పూజలు అట్లా ఏం చేసేదాన్ని కాదు. కాకపోతే మా వాళ్ళు ఎక్కడికన్నా గుడికి వెళ్ళినా, గుట్టకి వెళ్ళినా, మా ఇంటి దగ్గర దేవుని దగ్గర పండుగ జరిగినా కొబ్బరికాయ కొడతా, బొట్టు పెట్టుకుంటా. ఇప్పటికైనా సరే నేను గుడికి వెళ్తా, కొబ్బరికాయ కొడతా, ఎక్కడికైనా వెళ్తా నేను. నాకు అట్లేం లేదు, ఆ దేవుడు ఈ దేవుడు అనేం లేదు.
అందరిని సమానంగా చూస్తే చర్చికి కూడా వెళ్తాను నేను. అప్పుడప్పుడు మా పక్కనే కర్ణపురం అని ఉంటుంది, ఎవరికైనా ఐడియా ఉంటే ఉండొచ్చు. కర్ణపురం మాకైతే చాలా దగ్గర. అక్కడ కూడా నేనైతే వెళ్ళి చూసి వస్తుంటా అప్పుడప్పుడైతే. ఇది నేను పూజలు చేయను అని చాలామంది ఎన్ని కామెంట్స్ పెట్టిర్రో, కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టిర్రు. ఇది యూట్యూబ్ కదా, ప్రతి ఒక్కటి మనం అనేది తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మనం ముందు పోగలుగుతాం. మనము ఎదుగుతున్నాం అనుకోండి, పక్కన వాళ్ళు ఓర్వక కొన్ని కామెంట్స్ అయితే చేస్తుంటారు. వాటన్నిటిని అయితే మనం తట్టుకోవాలి, ఇంకా తప్పదు కదా. మీకు అర్థమైంది అనుకుంటా. మా ఆయన అయితే ముస్లిం కాదు. నేను పూజలు ఎందుకు చేయనంటే, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పూజలు చేయరు కాబట్టి నేను చేయను. ఇప్పుడు నేను కొత్తగా పూజలు చేస్తా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. అయినా నాకు ఫస్ట్ నుండి కూడా కొంచెం పూజలు చేయడం అంటే అంత పెద్ద ఇష్టమేం లేకుండేది. నేను నిజాయితీ చెప్తున్నా. వీడియో ముందుల ఏ ఒక్క మాట మాట్లాడినా నిజమే చెప్తా. నేను వీడియో కోసం అని అబద్ధం, వీడియో అయిపోయిన తర్వాత ఒకలాగైతే అసలు ఉన్నాను. నాకైతే చిన్నప్పటి నుండి కూడా కొంచెం పూజలు అవి ఇవి అంటే వెళ్తా, ఎక్కడ జాతర జరిగినా అట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది, బాగా వెళ్ళాలి చూడాలి అన్నట్టుగా. కాకపోతే ఇంకా ఇంట్లో అంటే కొంచెం తక్కువ చేస్తాను, ఎందుకంటే 2 అక్కలు ఉన్నారు కదా, వాళ్ళే చేసేది అన్నట్టు. ఇలాంటి కార్యక్రమాలు పూజలు ఏమన్నా ఉంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా ఏదైనా పండుగ కూడా పెట్టుకుంటే వెళ్తాం. ఇంకా చాలామంది నువ్వెందుకు బొట్టు పెట్టుకో అని అడుగుతుంటారు. చిన్నపిల్లలు ఉన్న తల్లులు అయితే ఇట్లా అడగరు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు చిన్నపిల్లలు ఉంటే మనం బొట్టు పెట్టుకుంటాం కదా. నా కొడుకు అయితే ఎప్పుడు బొట్టు తీసేసుకుంటాడు అన్నట్టు. ఇట్లా తీసేసినా ఉంటే మనం పెట్టుకోలేము కదా, ఏదైనా పని చేస్తుంటాం, అర్జెంటుగా వీడియో తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మళ్ళీ మనం దానికోసం అయితే వెళ్ళలేము కదా. అందరైతే అర్థం చేసుకోండి. వీడియో అయితే చాలా రోజుల నుండి వెయిట్ చేయించిన అందరికైతే చాలా థ్యాంక్స్. ఇంకా మా చిన్నోడు కూడా లేస్తున్నట్టుంది నేను మాట్లాడే వాయిస్కి అయితే. చిన్న వినిపించింది అనుకుంటా, సారీ. అందరైతే కొంచెం అర్థం చేసుకొని వెనక్కి వెళ్ళి చూడండి, ఏమన్నా అర్థం కాకపోతే మాత్రం. మొత్తానికైతే మీరు ఎప్పటి నుండి అడుగుతున్న వీడియో అయితే వేసేసిన. మేమైతే ముస్లిమ్స్ కాదు, మా ఆయన అయితే ముస్లిం కాదు. మా ఇద్దరిది సేమ్ క్యాస్ట్, లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. ఇంకేం చెప్పాలి. మా అమ్మమ్మ బొట్టింది పెట్టుకోదంటే, మా అమ్మమ్మ క్రిస్టియన్ కాబట్టి పెట్టుకోదు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, నా ప్రెగ్నెంట్ గురించి కూడా వీడియోస్ తీస్తాను. నాకు 2 బాబుల ముందు ఏం జరిగింది, నేను ఒక 5-6 డేస్ దాకా అసలు అందరూ చనిపోతా అనుకున్నారు, అలాంటి సిచ్యువేషన్లోకి అయితే నేను వెళ్ళిపోయినా. మీకు కావాలనుకుంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దీని గురించి చెప్తున్నా అనేది. ఆ వీడియో కూడా తీస్తా, కామెంట్ చేయండి కింద. మా హోమ్ టూర్ కూడా తీయమంటున్నారు చాలామంది. నేను ఆల్రెడీ హోమ్ టూర్ తీసిన, కాకపోతే మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ అయినా తీస్తా. ఒక్కసారి 10 సార్లు అయినా తీస్తా. కిచెన్ టూర్ అడుగుతున్నారు, ఇంకా చాలా వీడియోస్ అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు తీస్తా. కొంచెం లేట్ అవుతుంటే నాకు ఈ మధ్యలో కొంచెం వీక్ అయిపోయినట్టు అయ్యి కొంచెం మాట్లాడుతుంటే కూడా దమ్ము ఎక్కువ వస్తుంది అన్నట్టు. కొంచెం దీనికి కూడా ఏమైనా మంచి ఫుడ్ ఉంటే చెప్పండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అనుకుంటున్నా. మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే ఇచ్చినానే అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి గట్టిగా అయితే చెప్తున్నా, ఒకవేళ మీకు వినిపించలేదు కావచ్చు. మా ఆయన అయితే క్రిస్టియన్ కాదు, ముస్లిం అయితే కాదు. ఇద్దరిది సేమ్ క్యాస్ట్ అయితే నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, నాకు ఇష్టం లేదు కాబట్టి నేనైతే చెప్పట్లేదు. ఇంకొకటి, అమ్మమ్మ వాళ్ళు క్రిస్టియన్స్, అందుకే నేను పూజలు అనేది చేయను. ఇప్పటికీ మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? అట్లనే నేను పూజలకు కూడా వెళ్ళకుండా ఏముండను. నాకు చిన్నప్పటి నుంచి కొంతమందికి ఏముంటుందంటే పూజలు అంటే మహాభక్తి. ఇప్పుడు మా పెద్దక్క ఉంటుందా, మా పెద్దక్కకి పూజ అంటే పొద్దున్న లేచి స్నానం చేసి పూజ చేస్తుంది, మంచిగా పూజ చేస్తుంది. ఆమెకి మస్తు ఇష్టం అట్లా పూజ చేయడం. నాకు చిన్నప్పటి నుంచి మా అక్క చేయడం, తర్వాత మా 2వ అక్క చేయడం, ఇట్లా వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే నాకు నేను చేయకపోయేది ఎప్పుడైనా. అందువల్ల నాకు అంత ఇంట్రెస్ట్ అనేది లేదు. ఇష్టమే, నేను కూడా దేవుళ్ళ దగ్గరికి వెళ్తా,
అక్కడ పలహారం ఏమైనా పెడితే తింటా అవన్నీ చేస్తాను. తక్కువ, నాకు అంతకాలం అనిపించదు అన్నట్టు. అంతే, అంతకు మించి ఏం లేదు. అందరికైతే సారీ, ఎందుకంటే చాలా రోజులు మీరు ఇది అడగబట్టి. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు కుదిరింది కాబట్టి ఇప్పుడు చేసినా, దేనికైనా టైం రావాలంటారు కదా. ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి చూసి వెళ్ళిపోకుండా అయితే కామెంట్ అయితే వేయండి. వీడియో ఎట్లా అనిపించింది, ఇంకా నాలో ఏమన్నా మార్చుకోవాల్సిన అలవాట్లు ఉన్నా కానీ చెప్పండి. అంటే వీడియో తీసే విధానంలో కొంచెం స్లోగా మాట్లాడుతున్న విషయం నాకు కూడా అర్థమవుతుంది, కానీ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పక్కన 2 పిల్లలు పడుకోబెట్టిన కదా, వాళ్ళు ఎప్పుడు లేస్తారా అని భయం అన్నట్టు. అందుకే నా మొహంలో కూడా భయం కనిపిస్తుంది. కొన్ని రోజులు అయిందనుకో ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఓకే, మరి మాట్లాడుకుంటా 11 నిమిషాలు అయితే మాట్లాడేసిన. మీరు అడిగిన వీడియో తీసినా అని అనుకుంటున్నాను నేనైతే. అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇప్పటి వరకు నా కోసం ఆగి వీడియో చూసి లైక్ ఇచ్చినందుకైతే చాలా థ్యాంక్స్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నన్ను అంతగా సపోర్ట్ చేస్తారు. మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లానే ఉండాలి. ఫుల్ వీడియోస్ పెడితే అసలు చూస్తారా లేదా అని మస్తు డౌట్ అనిపించింది, కానీ మీరు అసలు ఒక్కొక్క వీడియో 10K 20K ఇట్లా పోతుంది. అందరికైతే చాలా థ్యాంక్స్. ఏంటంటే నేను చిన్నపిల్లలు నైట్ కూడా పడుకోకుండా, మధ్యాహ్నం కూడా పడుకోకుండా ఇంత కష్టపడి వీడియో తీసినందుకు కనీసం దానివల్ల కొంచెమైనా యూజ్ మనకు ఉండాలి కదా అని బాధ అనిపించింది ఫస్ట్లో. కాకపోతే మీరందరూ నన్ను అర్థం చేసుకొని, మీ ఇంట్లో ఒక అక్క ఒక చెల్లెలాగా నేను మాట్లాడే విధానంలోనైనా దేంట్లోనైనా ఏదైనా పొరపాటు ఉంటే తప్పకుండా అయితే నాకు చెప్పండి. వాయిస్ మాత్రం కొంచెం స్లో ఉంటుంది. ప్లీజ్ ఎవరైతే బాధపడద్దు, రిక్వెస్ట్గా అడుక్కుంటున్న ఇదైతే. ఎందుకంటే నా పరిస్థితి, నాకు చిన్నపిల్లలు కదా, అందుకని ఈ మధ్యలో అయితే మంచి మంచి వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాం. నేను మా ఆయన కొన్ని రీల్స్ అట్లా బయటకు వెళ్ళి తీద్దాం అనుకుంటున్నాం. కాకపోతే నాకు చిన్నోని వల్ల మస్తు ఇబ్బంది అవుతుంది. ఎక్కడికైనా మనం బయటికి తీసుకెళ్ళాం అనుకో, ఇంటి దగ్గర మంచిగా ఉంటాడు, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తే మస్తు భయపడుతుంటాడు. మొన్న మంచిగా రీల్స్ చేద్దామని తీసుకోలేము. ఒకటే ఏడ్చిండు. తీసుకొని అయితే ఇంటికి వచ్చినాం, కనీసం ఒక్క రీల్ కూడా తినలేదు. 24కి అయితే పెద్ద కన్నయ్య బర్త్డే ఉంది. అందరూ విష్ చేయండి. వాళ్ళ పిన్నులు, వాళ్ళ పెద్ద మమ్మలు, వాళ్ళ మామయ్యలు, వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పెద్ద నాన్నలు, అందరైతే వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ నానమ్మలు, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరైతే నా కొడుకు పుట్టినరోజుకి అయితే విష్ చేయండి. 24కి 3వ బర్త్డే అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఇంతవరకు చూసిరు, చిన్న లైక్ చేయొచ్చుగా మరి. బాయ్ అందరికైతే.